ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్న తమ్ముడు సర్పంచ్ గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తదనంతరం సారీ టు ఆల్, ఈ వేదిక ముందున్న గ్రామ పెద్దలు, యువ కిషోరాలకు మరియు మాజీ ఖానాపూర్ పెట్టాల్సింది హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించవలసిందిగా నేటి స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి సంధ్యారాణి మేడం గారిని, మా ఎంఈఓ శ్రీమతి సంధ్యారాణి మేడం గారిని మరియు అందరికీ తెలుసు. నేను కోరుకునేది ఒకటే, ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు, మరి గెలిచిన వారు ఇదే మాది గెలుపని ఇది కాకుండా భవిష్యత్తులో ఈ గెలుపుని భవిష్యత్తులో ఇంకో గెలుపుగా ఎలా చేయాలో ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత మనం అందరం కూడా కలిసిమెలిసి చూడే ప్రయత్నం చేయాలి. గ్రామాలు చూద్దాం, ఎన్నికలు రాగానే గ్రామాలు విడిపోయి అనేక పంచాయతీతోటి మన రూపంలో చూసాం, ప్రత్యక్షంగా కొంచెం చూసాం. కానీ ఎన్నికల మనం అలా చర్చాలి. ఎన్నికల తర్వాత మనం అంతా కూడా ఉమ్మడి కలిసిమెలిసి సరే ముందుకు వెళ్ళాల్సిన ఉంది. కానీ నన్ను ఓడిపోయిన వాళ్ళు, నన్ను గెలిపించాలని గెలిచిన వాళ్ళు ఆ రకంగా ముందుకెళ్ళాలి. ఓడిపోయాలని కూడా ఆలోచన చేసి మరి గెలిచిన వాళ్ళ కొంత సమన్వయం పాటిస్తూ మరి ఇన్ని రోజులు బాధ్యత లేకుండే, కానీ ఈ రోజు బాధ్యతల మీద కూర్చున్నాం. ఆ కూర్చున్న తర్వాత ఆ యొక్క విలువని మనం కాపాడడం మీద, ఎందుకంటే అది కుర్చీ అనేది ఏ వ్యక్తిగతానికి సంబంధించి కాదు. కుర్చీ అనేది ప్రజల ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి మన వంతుగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇన్ని రోజులు ఎన్నికల హడావిడి లేదున్నా ఎన్నికల తర్వాత మనం ఆ గ్రామస్తులంతా రావాలి, ఎంత వ్యతిరేకించి అతను కూడా రావాలి, ఎన్నికల పరంగా అటువైపు ఉన్నాడని ఆలోచనలు మరి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలగాలి. ముఖ్యంగా వాడి సభ్యులందరినీ కోరుకునేది ఒకటే, మీ వాటిలో ఉన్న సమస్యలను కూడా పరిష్కారించే విధంగా మీ యొక్క సమస్యని ఫస్ట్ గుర్తించండి. ఆ యొక్క సమస్యని అది ప్రాముఖ్యమైనది ఏంటి, సెకండ్ ప్రియారిటీ ఏంటి, థర్డ్ ప్రియారిటీ ఏంటి, ప్రాధాన్యతను బట్టి సమస్యను గుర్తించండి. మొదటి ప్రాధాన్యత మీద ఏ రకంగా సమస్యను పరిష్కారం చేయాలో ఆలోచించండి. మొదటి ప్రాధాన్యతని ఎవరి దగ్గర పోతే పరిష్కారం అయితే ఆలోచించండి. అదే రకంగా ఆ రకంగా ఆలోచన చేసి మీ పాలకవర్గం అంతా కూర్చొని తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే తప్పకుండా వాటిని మిగతా రకాలుగా మంజూరు చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తా. ఉన్నటువంటి గ్రామంలో మస్కాపూర్లో తెలుసు, నాకు సంబంధించిన మండలానికి సంబంధించిన బాధ్యుడు దయానంద్ గారు. ఆ గ్రామానికి నేను ఏమేమి చేయాలో మరి 2 సంవత్సరాల కాలం అనేక చేసిన, నేను చూడడం కాదు, ఎవరో వచ్చి అప్లికేషన్ ఇస్తేనే కాదు, ఇవ్వకపోయినా కొన్ని ప్రత్యక్షంగా చూసుకొని ఎందుకు సమస్యలు పరిష్కారం అవుతలేదని నేనే అడిగి తెలుసుకొని మరి ఆ సమస్యలు పరిష్కారం ఇచ్చేగా నేను ముందుకెళ్తున్నా. తప్పకుండా ఏదైతే మీరు మినీ ట్యాంక్ అని కోరుకున్నారో తప్పకుండా దానికి డబ్బులు కూడా వేసుకొని మరి ఇక్కడ వరకు కూడా తప్పకుండా దాన్ని పూర్తి చేసే ప్రయత్నాలు. అదేవిధంగా గ్రామంలో ముఖ్యంగా స్కూల్ అనేది
అన్ని రకాల కావచ్చు. కూడా ఇంకేమేమి చేసిన మరి పాల్గొనక మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి సమస్య పైన దృష్టి సారించుకొని ముఖ్యంగా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండేట్టుగా మీరందరూ కూడా ప్రయత్నిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు సన్మాన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయండి. ఒక్కసారి నేను సర్పాన్ని కుర్చీ మీద కూర్చోబెట్టిన తర్వాత నాకు సెలవు ఇవ్వండి. ఎందుకంటే నేను మిగతా కరీం కావచ్చు, జనం కావచ్చు, ఉట్నూరులో కావచ్చు, నేను ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి వారందరూ కూడా నాకు ఎదురు చూస్తున్నారు. మీ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నేను వెళ్ళిన తర్వాత యథావిధిగా మీ యొక్క నూతనంగా కార్యవర్గానికి మీరందరూ కూడా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని తెలియజేస్తూ మీ అందరూ కూడా నాకు సెలవుస్తారని తెలియజేస్తూ మీ అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.